ఒకప్పుడు సమాజంలో ఎన్నో మూఢాచారాలు ఉండేవి. అందులో ఒకటి సతప్రథ, అలాగే బాల్య వివాహాలు, అలాగే కన్యాశుల్కం అని ఒక మూఢాచారము, ఈ రకంగా స్త్రీని విద్యకు దూరంగా ఉంచడము, ఇలా భారత సమాజం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవడం జరిగింది. సంకుచిత భావజాలం నుంచి ఈరోజు ప్రగతిపథ భావజాలంలోకి ప్రవేశిస్తున్నది భారతదేశం. అయితే ఈ సంకుచిత భావజాలంలో నుంచి బయటపడడానికి ఎందరో సంస్కర్తలు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, స్వామి దయానంద్ సరస్వతి లాంటి వాళ్ళు, ఇలా ఎందరో సంస్కర్తలు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఈ దేశ ప్రజలను ఒక జ్ఞానపథంలోకి నడిపించడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నో సమాజాలు స్థాపించడం జరిగింది. ఉదాహరణకు రాజా రామ్మోహన్ రాయ్ని కనుక తీసుకున్నట్టయితే ఆయన స్థాపించింది బ్రహ్మ సమాజము, స్వామి దయానంద సరస్వతి స్థాపించింది ఆర్య సమాజము. ఆ రకంగానే స్వామి వివేకానంద స్థాపించింది రామకృష్ణ మిషన్. ఈ రకంగా ఎందరో సంఘ సంస్కర్తలు భారతదేశంలో ప్రజల అజ్ఞానాన్ని తొలగించడానికి, నిర్మూలించడానికి వాళ్ళు సాయశక్తులా కృషి చేయడం జరిగింది. అందున మన భారతీయ హైందవ సంస్కృతి ఎక్కడా విచ్ఛిన్నం కాకుండా ఆ పాశ్చాత్య సంస్కృతిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే స్వామి దయానంద సరస్వతి చెప్పడం జరిగింది, మన భారతదేశంలో అజ్ఞానం తొలగాలి, స్త్రీ విద్యను అందిపుచ్చుకోవాలి, అలాగే బాల్య వివాహాలు రద్దు కావాలి, సతీప్రథ అనేది రద్దు కావాలి. అటు స్వామి దయానంద సరస్వతి అయినా కానివ్వండి, రాజా రామ్మోహన్ రాయ్ అయినా కానివ్వండి, వీళ్ళు చెప్పింది ఏమిటంటే ఇవన్నీ వేద ప్రమాణాలు కావు. అంటే వేదంలో ప్రమాణాలు లేవు. అంటే మన జీవితం దేని ఆధారంగా నడుస్తుంది? మన జీవితం నడవడానికి, మనం జీవితం గడవడానికి ఏది ప్రమాణము అంటే వేదమే ప్రమాణము. మరి వేదంలో లేని ఆచారాలన్నీ కూడా సమాజంలో పాటించడం జరుగుతుంది అంటే అదంతా అపచారమే కదా. అంటే ఎన్నో అపచారాలు, ఎన్నో దురాచారాలు అవన్నీ కూడా సమాజంలో ఇదివరకు ఉన్నాయి. వేదం చెప్పనివి, ఇతిహాసాలు చెప్పనివి. ఉదాహరణకు ఒక సతీప్రథనే తీసుకోండి. సతీప్రథ అంటే అర్థం ఏంటి? సతీ సహగమనము. అంటే భర్త చనిపోతే ఆ యువతి అతని భార్య తన చితిపై ఉండి సజీవంగా తనను తాను దహనం చేసుకోవడం అనేది సతీ సహగమనము. అంటే పూర్వము భర్త చనిపోయిన తరువాత స్త్రీకి సమాజంలో భద్రత ఉండదు అన్న భావంతో అది ప్రవేశపెట్టిందే కానీ వేదము దీన్ని ప్రమాణంగా ఇక్కడ కూడా చెప్పలేదు. ఇతిహాసాలు కూడా దీన్ని ప్రమాణంగా ఇక్కడ కూడా చెప్పలేదు. కాకపోతే అట్లా స్త్రీ భద్రతా విషయం కోసం స్త్రీ అభద్రతాభావంలోకి వెళ్ళి సమాజంలో ఒక అభద్రతను అనుభూతి చెందుతుంది అన్న భావంతో ప్రవేశపెట్టినది ఒక ఆచారంగా రూపుదాల్చింది. ఆ ఆచారం కొంతకాలం పాటు కొనసాగుతూ వస్తుంది. అంటే భర్త చనిపోయిన తర్వాత స్త్రీ తనను తాను సజీవంగా దహనం చేసుకోవడం అన్నది ఎంత భయంకరమైన పరిస్థితి. మరి ఒకసారి రామాయణ మహాభారతాలే కనుక చూసుకున్నట్టయితే దశరథుడికి 3 భార్యలు ఉన్నారు. మరి దశరథుడు చనిపోయిన తర్వాత ఈ 3 భార్యలు బతికే ఉన్నారు కదా, సతీ సహగమనం చేసుకోలేదు. అలాగే మహాభారతంలో పాండురాజు చనిపోయిన తరువాత కుంతీదేవి బ్రతికే ఉన్నది, సతీ సహగమనం అనేది చేసుకోలేదు. అంటే మన ఇతిహాసాలు చాలా స్పష్టంగా ఏమి చెబుతున్నాయి అంటే సతీ సహగమనం అనేది వేద ప్రమాణం కాదు, ఇతిహాస ప్రమాణం కాదు, పురాణ ప్రమాణం కాదు. సమాజము ఏదో అప్పటి పరిస్థితుల్లో దాన్ని వెసులుబాటు కోసం తాత్కాలికంగా ప్రవేశపెట్టుకున్న ఒక ఆచారము. కాకపోతే చాలా దృఢంగా కొంతకాలం పాటు కొనసాగుతూ వస్తే సంఘ సంస్కర్తలైన రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీన్ని ఈ వేదాన్ని ప్రమాణంగా చూపెడుతూ, ఈ ఇతిహాసాలను ప్రమాణంగా చూపెడుతూ వేదాలు ఇవి చెప్పలేదు, ఇతిహాసాలు ఇవి చెప్పలేదు అని ఇవి అన్ని దురాచారాలు. మనం వేద ప్రమాణంగా వేదం ఏ ప్రమాణాలు అయితే బోధించిందో ఆ ప్రమాణాలతో మనం జీవనాన్ని గడపట్లేదు అని సమాజానికి ఉద్బోధ చేసి సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి వాళ్ళు చేసిన కృషి చిరస్మరణీయం. ఈ రకంగా సమాజంలో ఈ రకమైన పెద్ద మనుషులు ఎవరైతే సంఘ సంస్కృతులను మనం అంటున్నామో వీళ్ళందరూ కూడా సమాజాన్ని ఒక దిశలో నడిపించడానికి వాళ్ళు చేసిన ప్రయాస బహు ప్రశంసనీయము.
అయితే అందులో ఒక విషయం వాళ్ళు చెప్పడం ఏం జరిగిందంటే, సంస్కృతం మనకు ఎంత ముఖ్యమో ఆంగ్ల భాష కూడా అంతే ముఖ్యము. అంటే మన ఆచారాన్ని, మన సంస్కృతిని పాటించడం ఎంత ముఖ్యమో ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆర్జించడం అంతే ముఖ్యము అన్న విషయాన్ని కూడా వాళ్ళు ఎంతో బలంగా చెప్పడం జరిగింది, ఎంతో దృఢంగా చెప్పడం జరిగింది. అంటే ఈ శాస్త్ర సాంకేతిక పరమైన విషయాలపై మంచి పట్టు ఎవరికి ఉన్నది? భారతీయులకు ఉన్నదా, పాశ్చాత్యులకు ఉన్నదా అంటే పాశ్చాత్యులకే ఉన్నది. అందుకే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మనకు మన భారతీయ సాంస్కృతిక విద్యతో పాటు అటు పాశ్చాత్య పరిజ్ఞానం కూడా కావాలి. పాశ్చాత్య సంస్కృతి కాదు, పాశ్చాత్య పరిజ్ఞానం కూడా కావాలి. అంటే పాశ్చాత్యుల్లో సతీ సహగమనం అనే ఆ ప్రథ లేదు, సంప్రదాయం లేదు. ఏ రకంగానైతే పాశ్చాత్యుల్లో స్త్రీలు ఆర్థిక స్వేచ్ఛతో బ్రతుకుతున్నారో, వాళ్ళు కూడా విద్యను ఆర్జిస్తున్నారో, ఇక్కడ భారతదేశంలో కూడా స్త్రీలు విద్యను ఆర్జించాలి. వీళ్ళకు కూడా ఆర్థిక స్వేచ్ఛ కావాలి. వీళ్ళు కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అందిపుచ్చుకోవాలి. ఒక ఆడపిల్ల గర్భంలో ఉన్నది అంటే భ్రూణ హత్య చేయాల్సిన అవసరం లేదు. ఆడపిల్లను కనాలి, ఆడపిల్ల సమాజానికి అవసరము, ఆడపిల్లను పెంచాలి, ఆడపిల్లకు విద్యను అందించాలి, ఆడపిల్లకు ఒక ఆర్థిక స్వేచ్ఛను సమకూర్చాలి. ఈ బాధ్యత కుటుంబానిది అవుతుంది. కానీ ఒకప్పుడు కుటుంబమే ఆడపిల్లకు భారంగా మారేది. ఆడపిల్లకు అత్తగారింటి నుంచి ఆలంబన దొరికేది కాదు, పుట్టింటి నుంచి కూడా ఆలంబన దొరికేది కాదు. ఈ రకంగా పాశ్చాత్య విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టి వాళ్ళు అంటే ఈ సంఘ సంస్కృతులందరూ కూడా పాఠశాలలు, కళాశాలలు వీటిని ఇక్కడ స్థాపించడం జరిగింది. అంటే ఒకప్పుడు పాశ్చాత్య పరిజ్ఞానం అనేది, ఒక పాశ్చాత్య విధానం అనేది మనకు అవసరం పడింది, ఆ పరిస్థితులు అవసరం పడింది. కానీ ఈరోజు ఏం జరిగింది అంటే ఆ పాశ్చాత్య విధానము మన భారతీయ సంస్కృతికి ఎటువంటి విలువ లేదు అన్న ఒక మూఢ భావం అనేది సమాజంలో చాలా ప్రబలంగా ఉన్నది. కాకపోతే వాళ్ళ ఉద్దేశం, ఆ సంఘ సంస్కృతుల ఉద్దేశము మన భారతీయ సంస్కృతిని, మన మాతృభాషను, మన జాతీయ భాషను విస్మరించి, మన సంస్కృతాన్ని విస్మరించి దాన్ని మాత్రమే పట్టుకొని వేలాడమని కాదు, వాళ్ళ నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి వాళ్ళ నుంచి. మనల సంస్కృతి కూడా ఏమీ తక్కువ కాదు. భారతీయ హైందవ సంస్కృతి ప్రపంచంలో అత్యున్నతమైనది. కాకపోతే సమాజంలో వేదాన్ని ప్రమాణంగా తీసుకోకుండా ఎవడు పడితే వాడు సొంత భావాలతో సొంత ఆచారాలను ప్రవేశపెట్టి ఇదే ఆచారము సమాజంలో ఇదే కొనసాగాలని అని ఒక మూఢత్వాన్ని బాగా బలీయంగా ప్రబలింపజేస్తూ, బలీయంగా ప్రచారం చేస్తూ దాన్ని సమాజంలో కొనసాగిస్తూ ఇదే ఆచారము అన్న ఒక భ్రమను కలిగిస్తూ అందరినీ కూడా పక్కదారి పట్టించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వేదం అనేది చదవని వాళ్ళు, వేదం అనేది వేద పరిజ్ఞానం లేని వాళ్ళు, ఇదంతా కూడా మేము చేసిన ఆలోచనే గొప్ప ఆలోచన, ఈ వేదాలు చెప్పింది ఏమీ లేదు అని ఒక మూఢత్వాన్ని సమాజంలో బాగా నెలకొల్పడంలో సఫలీకృతులయ్యి ఈరోజు సమాజాన్ని ఎక్కడిదక్కడ విచ్ఛిన్నం చేయడం జరిగింది. సమాజంలో ఈరోజు మన వస్త్రధారణ భారతీయ వస్త్రధారణ అంటే కాదు, పాశ్చాత్య వస్త్రధారణ. పాశ్చాత్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వాళ్ళను ప్రేరణగా తీసుకొని మన భారతీయ సంస్కృతిని విడవకుండా మన జీవన శైలిని మనము మలుచుకుందాము, మనం రూపొందించుకుందామన్న ఉద్దేశంతో మన సంఘ సంస్కరణలు చేసిన ఆలోచనలు, ప్రవేశపెట్టిన విధానాలు అవి ఇప్పుడు తప్పుడు మలుపు తిరిగి మొత్తం పాశ్చాత్య జీవన విధానము, పాశ్చాత్య పరిజ్ఞానము. మనకంటూ ఏ తెలివి లేదు, మనకంటూ ఏ జ్ఞానము లేదు. మనం వేద పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోము. ఇతిహాసాలను కనీసం రాముడి గురించి, రాముడి చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నము చేయట్లేదు. వచ్చే రానున్న తరాలకు అది బోధించడము లేదు. ఈ రకంగా భారతీయ సమాజము సాంస్కృతికంగా, భాషాపరంగా ఎంత విచ్ఛిన్నకర స్థితిలోకి దుస్థితిలోకి ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఇప్పటి తరానికి వాళ్ళ మాతృభాష రాదు, ఇప్పటి తరానికి వాళ్ళ సంస్కృతి ఏందో తెలియదు. పాశ్చాత్య పరిజ్ఞానాన్ని మనం తెలుసుకుందాం, బాగానే ఉన్నది. తెలుసుకోవడం అంటే ఆచరించడం అని కాదు, ప్రేరణ పొందడము, మన జీవన విధానానికి అనుగుణంగా దాన్ని మలుచుకోవడం అని అర్థము. మన సంస్కృతిని మనం ఎక్కడా కూడా విచ్ఛిన్నం చేసుకోకుండా, దాన్ని నిర్వీర్యం కానివ్వకుండా, పాశ్చాత్య సంస్కృతి ఏదైతే ఉన్నదో ఆ పాశ్చాత్య సంస్కృతిని వాళ్ళ వరకే పెట్టి అందులో నేర్చుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని మన
మన జీవితంలో వాటిని ఎలా ప్రయోగంలోకి తీసుకొని రావచ్చో తెలుసుకొని ఆ విధంగా మన జీవితాలను రూపొందించుకోవాలే కానీ వాడెవడో ఆచారాన్ని వాడు ఎంగిలి చేసి పారేసిన ఆచారాన్ని మనం అంటే వాడు అంగిలి పారేసిన తిండిని మనం తింటున్నట్టుగా వాడు పాటిస్తున్న ప్రతిదీ వాడే మహామేధావి, ఆ పాశ్చాత్యుడే మహామేధావి, వాడు చేసిన ఆలోచన, వాడు ధరించిన వస్త్రధారణ, వాడు తింటున్న విధానము అన్న రీతిలో మన మనసుల్ని ఒక బానిస ప్రవృత్తిలో ఇదివరకే ఉన్న మన దేశము పరాయి వాళ్ళ పాలనలో ఉండి వాళ్ళ భావాలను మన మీద రుద్ది మనల్ని అటు భౌతికంగా బానిసలుగా చేసుకున్నారు, మానసికంగా కూడా బానిసలుగా చేసుకున్నారు. భౌతిక బానిసత్వం నుంచి అయితే బయటపడ్డాము, సామాజిక బానిసత్వం నుంచి అయితే బయటపడ్డాము, కానీ మానసిక బానిసత్వం నుంచి ఇంకా మనం బయటపడలేదు. అది బయటపడాల్సిన తరుణం ఏర్పడింది. మనం అందరం కూడా తిరిగి మన భాషను మనం ఆర్జించుకోవాలి, మన భాషను మనం అధ్యయనం చేయాలి. మన భాష అంటే ఏ భాష? మన మాతృభాష తెలుగు అయితే తెలుగును అధ్యయనం చేయాలి. తెలుగు రానట్టయితే మన జీవితంలో ఒక ప్రాణం లేనట్టే అర్థము. ఆ రకంగానే మన జాతీయ భాష అయిన హిందీని అధ్యయనం చేయాలి. మన ఆత్మ భాష అయినా మన దేవ భాష అయినా సంస్కృత అధ్యయనం మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఎక్కడ కూడా ఏ సంఘ సంస్కృత కూడా సంస్కృతాన్ని పక్కన పెట్టి ఆంగ్లాన్ని మాత్రమే అధ్యయనం చేయమని అనలేదు. సంస్కృతంతో పాటు ఆంగ్లాన్ని అధ్యయనం చేయమన్నారే కానీ ఆంగ్లమే ప్రధానము, ఆంగ్లమే శిరోధార్యము, ఆంగ్లాన్నే మనం నిత్యము అధ్యయనం చేద్దాము, ఆంగ్ల సంస్కృతినే మనం పాటిద్దామని ఏ సంఘ సంస్కర్త కూడా చెప్పలేదు. అందుకే మిత్రులారా, ఇప్పుడు ఏం తరుణం ఆసన్నమైంది అంటే మన భాషను తిరిగి మనం అందిపుచ్చుకుందాము, మన సంస్కృతి ఏందో మనం తెలుసుకుందాము, వేదము ఏ ప్రమాణాలను మనకు సూచిస్తుందో అది మనం తెలుసుకుందాము, ఇతిహాసాలను అధ్యయనం చేద్దాము. ప్రతి ఇంట్లోనూ ప్రతిరోజు రాముడి గాథ ఏదో రూపకంగా ఉదాహరణగా తీసుకొని చర్చించుకుందాము. మహాభారతంలో శ్రీకృష్ణుడు మన కోసం చేసిన ఉద్బోధలో ఏమున్నదో దాన్ని కూడా అవగాహన చేసుకుందాము. ఇలా రామాయణ మహాభారతాలను అవగాహన చేసుకుంటూ జీవితంలో ప్రతి అడుగున వాటి ఉదాహరణలు తీసుకొని మన జీవితాలను మలుచుకుంటూ, అలాగే పాశ్చాత్య సంస్కృతిలో ఏముందో దాన్ని కూడా తెలుసుకుంటూ, కానీ దాన్ని ఆచారంగా స్వీకరించకుండా ప్రేరణగా మాత్రమే స్వీకరించి మన జీవితాలను గడుపుదామని ఈ రకమైన అద్భుతమైన రీతిలో మన భారతీయ జీవన విధానంలో కొంచెం పాశ్చాత్య మేళవింపు ఉన్నా కానీ అది పాటింపున కాకుండా అది కేవలం ప్రేరణకు మాత్రమే తీసుకొని ముందుకు వెళదామని నా సూచన. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, జై భారత్ మాత, జై జై భారత్ మాత, జై గోమాత, జై భూమాత, జై గంగామాత, జై గీతామాత, జై గాయత్రి మాత, జై సావిత్రి మాత, జై వేదమాత, జై జై వేదమాత, జై భవానీ, జై శివాజీ.